ఇబ్బందులైతే అండి మేము అందరూ సరదాగా విహారయాత్రకని వెళ్ళాము. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల మా కళ్ళారా మేము చూసామండి. జరిగింది మొత్తం అంతా గవర్నమెంట్ బిల్డింగ్స్ గానీ, పబ్లిక్ ప్రాపర్టీ కూడా కాదు. వాళ్ళు మెయిన్ టార్గెట్ చేసింది పొలిటీషియన్స్, కరప్షన్ మీదే. అక్కడ యూత్ అంటే జనరేషన్ వాళ్ళు చేసినది. చేయడంలో మేమున్న హోటల్ కూడా ఒక మినిస్టర్ గారిదంట. అది మాకు తెలియదు. మేము జస్ట్ బయటికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు హోటల్ మొత్తం కాల్చేశారు. మా సామాన్లు మొత్తం బూడిదైపోయాయి. సో కట్టుబాట్లతో అలా ఉండాల్సి వచ్చింది. ఈలోపు మాకు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు వీళ్ళందరూ చొరవ తీసుకుని అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి మమ్మల్ని తిరిగి క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చారండి. లేదండి, ఫ్లైట్లో అయితే అసలు ప్రతి నిమిషం కూడా వాళ్ళు మమ్మల్ని చాలా కేర్ తీసుకున్నారండి. ఇక్కడ మాకు ఫుడ్ పెట్టారు, ఫ్లైట్లో ఫుడ్ పెట్టారు. మా 10 మందికి పోఖ్రాన్ ఊరి నుంచి మాకు ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఇచ్చి కాఠ్మండు తీసుకొచ్చారు. ఎప్పుడు అసలు అలా ఎవరు ఏ పొలిటీషియన్ చేయరు, అంత కేర్ తీసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు లోకేష్. చాలా భయపడ్డామండి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంత త్వరగా మేము అలాంటి దారుణమైన పరిస్థితులు టీవీలో చూస్తే మాకే భయం వేస్తుంది. మేము అసలు బయటికి ఎలా పడతామా అని చెప్పి అనుకున్నాము. అలాంటిది చాలా తొందరగా రాగలిగాము. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన షెడ్యూల్ అంతా క్యాన్సిల్ చేసుకుని కేవలం దీని మీదే నిన్నంతా దృష్టి పెట్టి వీడియో కాన్ఫరెన్స్లో మాతో మాట్లాడడం జరిగింది. అనిత గారు మాట్లాడారు, దుర్గేష్ గారు ధైర్యం చెప్పారు. ఎదుర్కొన్నా ఉండే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము. మేము పోఖరా అనే ప్లేస్లో మా లగేజ్ అంతా హోటల్లో వెళ్ళడం జరిగింది. 2 రోజులు ట్రిప్ చేసి తిరిగి వచ్చేటప్పటికి హోటల్ తగలబెట్టేశారు. మా సామాన్ అంతా కూడా మేము రిసెప్షన్లో పెట్టాము. అది మొత్తం కాలిపోవడం జరిగింది. సో ఎక్కడా మాకు మిగలలేదు. ఇంకా మేము ముక్తినాథ్లో ఉండడానికి పట్టుకెళ్ళిన లగేజ్ మాత్రమే మిగిలింది. దాంతో మేము తిరిగి రావాల్సి వచ్చింది. మా బట్టలన్నీ కూడా అందులో కాలిపోవడం అయింది. ఇంత తొందరగా బయటకు వస్తామని మేము ఊహించలేదు. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పోఖ్రా నుంచి యాక్చువల్గా మేము 10 మందిమే ఉన్నాము. మా 10 మందిని ఇక్కడికి ముందు కాఠ్మండు తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఇండిగో ఫ్లైట్లో తీసుకురావడం. మేము రావడం లేట్ అయింది. పోఖ్రాలో వెదర్ బాగోక ఫ్లైట్ 12కి స్టార్ట్ అయ్యి వస్తే అప్పటికే ఇది బయలుదేరాల్సి ఉంది. అయినా సరే మా కోసం ఫ్లైట్ ఆపి మేము వచ్చిన తర్వాత మాకు అన్నీ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఫ్లైట్ బయలుదేరింది. అంత చక్కటి అరేంజ్మెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతగా ఉన్నామండి. ఇప్పుడైతే తగ్గుముఖం పట్టేయండి, నాట్ యాజ్ ఎస్టర్డే. నేనైతే చాలా బాగా ఇదైంది. మా ఎదురుగానే బాగా ఇంకా గుడి ముందే మాట బాగా భయంకరంగా అసలు మేమందరమే 80 మెంబర్స్ వెళ్ళాము టూర్కి. నుంచి చాలా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొచ్చారండి. మేము కాఠ్మండు మా కోసం స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేశారు పోఖ్రా నుంచి. దాంట్లోంచి మేము చాలా సేఫ్గా బయటకు వచ్చాము అందరం కలిసి. మాకు చాలా హెల్ప్ ఇచ్చింది. లేదండి, మా గవర్నమెంట్ చాలా హెల్ప్ చేశారు. ఇలాంటి హెల్ప్ చేయబట్టి మేము అక్కడి నుంచి బయటపడ్డాము. కట్టుబట్టలతో అక్కడి నుంచి బయటపడ్డామండి. చాలా చాలా థ్యాంక్స్ ఈ గవర్నమెంట్కి. ఉక్రెయిన్, చార్ధామ్, హుద్హుద్తో సమానంగా నేపాల్లో చిక్కుబడినటువంటి ఆపదలో ఉన్న తెలుగు వారిని సురక్షితంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి నారా లోకేష్ గారి యొక్క చర్యలను అభినందిస్తున్నాం. ఈరోజు దేశమంతా కూడా నారా లోకేష్ గారి యొక్క పనితీరును బేష్ అనే విధంగా ఆయన చేయడం చాలా ఆనందంగా, తెలుగువారు సంబరాలు జరుపుకున్నటువంటి వాతావరణం ఈరోజు విశాఖలో నెలకొన్నది. 144 మంది సురక్షితంగా ఈరోజు ఎయిర్పోర్ట్కి చేరుకోబోతున్నారు. అందులో సుమారు 100 మంది విశాఖలో ఉంటారు. అందులో 10 మంది విశాఖకి చెందినవారు, 40 మంది తిరుపతి ప్రాంతానికి చెందినవారు, మిగతా వారు ఉత్తరాంధ్ర ఇతర ప్రాంతాలకి చెందినవారు. ఇంత బాగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిని బావిలో దూకమని విమర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు అదుపులో పెట్టుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎప్పుడు ఎవరికి ఆపదొచ్చినా సరే తెలుగువాడు అనగానే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందంజలో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగువాడు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో ముందుకు సాగుతారని చెప్పి తెలియజేస్తూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్. ధన్యవాదాలండి లోకేష్ గారికి, భరత్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు.
జర్నీ చాలా బాగా జరిగింది. ఒక కాట్మాండ్లోనే మాకు ఈ పరిస్థితి ఎదురైంది. లేకపోతే ఇంకో 2 రోజులు మొత్తం అంతా పూర్తి చేసుకొని తిరిగి వద్దాం అనుకున్నాము. కానీ అది కుదరలేదు, ఆపేసి వచ్చేసాం. మరి రావాల్సి వచ్చింది. 3వ తారీఖున వెళ్ళామండి. అన్నీ బాగానే ఉన్నాయండి. కాట్మాండ్ దగ్గరికి వచ్చేటికే మాకు ఈ పరిస్థితి ఎదురైంది. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, తెలుగు జాతి ఖ్యాతిని పెంచడానికి ఏర్పాటు చేయబడ్డది. గతంలో ఉత్తరాంధ్రలో వరదల్లో చిక్కుకుపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేసి ఆంధ్రులందరినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సురక్షితంగా అప్పగించారు. అట్లాగే ఇప్పుడు నేపాల్ అల్లర్లలో భాగంగా మన ఆంధ్రులు పర్టికులర్గా ఉత్తరాంధ్ర నుంచి కూడా కొంతమంది నేపాల్లో చిక్కుకుపోవడంతో లోకేష్ బాబు గారు నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా రియల్ టైమ్ గవర్నెన్స్లో కూర్చొని అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఎంబసీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ వారందరినీ ఈరోజు సక్సెస్ఫుల్గా ఈరోజు ఇక్కడ తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు విశాఖపట్నంకి వచ్చే ఫ్లైట్కి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఇక్కడికి వచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ వచ్చిన వారిని తిరిగి వారి గ్రామానికి కూడా పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి మేము ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే నేపాల్లో జరిగిన సంఘటనకి మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఛాంబర్, అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదైతే ఉందో వేరియేషన్ చూడండి. ఎందుకంటే ఒక ఛాంబర్ ఏర్పాటు చేసుకొని హోమ్ మినిస్టర్ గారిని ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇక్కడ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కమ్యూనికేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని ఎవరికి అన్యాయం జరగకుండా ఆ కష్టాల్లో తన కుటుంబం ఏదో అక్కడ ఉన్నట్టు, నేపాల్లో అనేది ఇంతకుముందు ఉక్రెయిన్లో అయితే ఏంటి జరిగిందో తన కుటుంబమే ఉందని, ప్రజల కుటుంబమే నా కుటుంబం అనుకున్న నారా లోకేష్ గారు అయితే ఏంటి, మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, చాలా చాకచక్యంగా ప్రతి ఒక్కళ్ళ ప్రాణాలు మన ప్రాణాలు అనుకొని ఈరోజు స్వదేశానికి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి నిజంగా మా విద్యార్థి సంఘాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇలాంటి పనులు చేయాలంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ డబుల్ ఇంజన్ పార్టీతే ఒక్కరికే సాధ్యమని ఈరోజు నిరూపించడం జరిగింది. ఇలా ఏ సమస్య అయినా సరే ఏదో ఆకతాయితనంగా అది ఇచ్చాం కదా ఇది ఇచ్చాం కదా అనేది కాకుండా ప్రజల సమస్య, నా సమస్య, నా కుటుంబ సమస్య అని తీసుకునేవాడు నాయకత్వం. ఈరోజు ఆ నాయకత్వం డబుల్ ఇంజన్లో ఉంది. డబుల్ ఇంజన్ కూటమి ప్రభుత్వంలోనే ఉంది. డబుల్ ఇంజన్ ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని నిరూపించిన నారా లోకేష్ గారికి మరోసారి మా విద్యార్థి సంఘాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే నడిపించండి. మీ వెనకాల మా విద్యార్థి సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఉంటారని పత్రిక మీడియా రూపం ద్వారా మీకు తెలియజేస్తున్నాం.